హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అందరూ బాగున్నారా? హలో ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేద్దాం అనుకుంటున్నారా? స్కిప్ చేశారంటే మీరు చేసే పెద్ద మిస్టేక్ అదే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్క నిమిషం ఆలోచించండి. వీడియోలో కంటెంట్ మ్యాటర్ లేదని ఈ విషయం చెప్పను కదా. సో మ్యాటర్లోకి వచ్చేస్తే మనం కొరియన్ సినిమాలు, జపాన్ సినిమాలు చూస్తాం. వాటిల్లో చేపను వెరైటీగా చేస్తారు. అంతకు మించి వెరైటీ మా మామ అయితే చేస్తాడు. ఒక్క నిమిషం ఈ వీడియో స్కిప్ చేయకుండా అందరూ చూడండి. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని చూసా కానీ ఫిష్ కటింగ్ వీడియోస్ లో మా మామ చేసినట్టు బోన్లెస్ ఇంత ఒట్టికి ఎవ్వరు చేయలేదు. ఇంకొక చిన్న విషయం, ఈ వీడియో ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే ఇంట్లో ట్రై చేయాలంటే ఇది బెస్ట్ వీడియో అని నేను అనుకుంటున్నాను. మాటలు చెప్తాం కాదురా, పని అట్టగా ఉంటుంది అని చెప్పని మీరే అనుకోవచ్చు. బోన్లెస్ చాస్ అంటే మీకైతే మైండ్ అయితే పోయింది, అంత బాగా చేస్తాడు మామ. అసలు ఈ బోన్లెస్ వీడియోలు మన ఛానల్లో తక్కువగా పెడతాను, మాటలు కూడా చాలా తక్కువగా చెప్తాను. ఎప్పుడో బోన్లెస్ చేసినప్పుడు మాత్రం నా మనసులో మాట వద్దనే కొందుకు తన్నుకుంటా మరి బయటకు వస్తుంది. ఎందుకంటే మాంకాడ అంత పనితనం ఉంది కాబట్టి నేను చెప్పకూడదు అనుకున్నా కూడా ఈ బోన్లెస్ వీడియో వచ్చినప్పుడల్లా నా నోట్లో మాట ఆకుండా చెప్పాలనిపించేసింది. ఇన్ని మాటలు మాట్లాడాను కదా, వీడియో ఎండింగ్ దాకా చూడండి. నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి మీకే అర్థమైపోయింది. మామ ముళ్ళు తీస్తుంటే అరే ఇలా కూడా తీస్తారా, ఇలా కూడా చేస్తారా అని చెప్పి మీరు అవ్వక్కైపోతారు. ఇది మాత్రం పక్కా. సో నేను చెప్పాల్సింది అయితే చెప్పేశాను, నాకు తెలిసిందంతా వివరంగా చెప్పేశాను. ఈ వీడియో స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, లేదు బోన్లెస్ మనం కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి. సో వాయిస్ ఓవర్ ఎక్కువ తెలుసుకోలేదు, ఎందుకంటే సెల్ఫ్ డబ్బా అని చాలా మంది అనుకుంటారు. కామెంట్లు కూడా అట్లాగే చేస్తారు. ఈ వీడియో మధ్యలో మాత్రం చూడండి, మావయ్య స్కిన్ ఒక పక్క తీస్తాడు, బోన్స్ ఇంకో పక్క తీస్తాడు. అప్పుడు మీకు అర్థమైంది మావయ్య పనితనం అయింది అనేది. బోన్లెస్ ఇంట్లో ట్రై చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం కన్ఫామ్ గా జాగ్రత్తగా కళ్ళు దగ్గర పెట్టి చూడండి. చూడండి గైస్, బోన్లెస్ టూల్స్ ఎట్లా చేస్తున్నాడు. సైడ్కి కనపడే ముళ్ళు, అదేమో స్కిన్. ఇది ఎంటర్టైన్మెంట్ పర్పసే కాదు, మీరు నేర్చుకోవటానికి కూడా. ఇందా చెప్తున్నాను, సౌండ్ పెట్టి కానీ నువ్వు చెప్తా ఉండు, చేస్తా ఉండు. देखो भाईजान, अमेरिका रन दो, लंदन रन दो, जापान रन दो, उधर बाहर का देश में ऐसा वीडियो निकालने का बड़ा मुश्किल है. देखो बहुत रहता, बहुत जन देखो रहता. எல்லாரும் பார்க்கும். தமிழ்நாட்டில் இருந்தா, நம்ம கேரளா இருந்தா, இந்த போன்லெஸ் இருக்கணும்னா ஒரு கேஜிக்கு வந்து 100 ரூபாய் அவங்களை எடுக்கிறதுக்கு. நான் சும்மா பண்ணி கொடுக்குறோம், ஃப்ரீ. நான் ஃப்ரீ பண்ணி எல்லாருக்கும் கொடுக்குறோம் போன்லெஸ். పని స్పీడ్ కానీ వాళ్ళ జనాలు నుంచున్నారు. నాదైతే ముళ్ళు ఎక్కడ తగలదు. ఇగో ఈ బోన్స్ కనపడుతున్నాయి, బోన్స్ తలకాయ నొప్పి వచ్చేసింది. అంతలో దేవరా ఎవరు చేయకండి పరిగెత్తుతున్నారుగా వారం వారం. నువ్వు కూడా వెళ్ళు వాళ్ళ ఇంటికి. అనిచా ఆ మొద్ద అక్కడ తీసుకొచ్చి పెట్టి అబ్బాయి చేస్తాడు. ఏం కావాలండి? బొచ్చెలు ఉన్నాయి, రాయగండ్లు ఉన్నాయి, చందవాయిలు ఉన్నాయి. చెప్పండి ఏం కావాలో. వచ్చే 250 అండి కేజీ చేసి మొత్తం ఇస్తాం. రాయగండి అయితే 200, తీసుకెళ్తే 180. అలా చేసి ఇది బోన్స్ కనపడుతుందా, ఇది స్కిన్.
ఓకే గాయస్, అర్థమైంది అనుకుంటా మీకు వీడియో. నేను చెప్పింది కరెక్టా కాదా 100% మీరైతే చెప్పండి. మామయ్య బోన్లెస్ చేయడంలో ఎక్స్పర్ట్ కాబట్టి నేను బోన్లెస్ వీడియో చేసినప్పుడల్లా అందరికీ అర్థం అవ్వాలి, అందరూ ఇంట్లో చేసుకోవాలని మరీ చెప్తా ఉంటాను. మీరు చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడొచ్చు. లేదు గుంటూరులో కానీ ఎవరన్నా ఉంటే మామకాడికి అయితే వస్తే బోన్లెస్ ఫ్రీగా అయితే చేసిస్తాడు. బయట అయితే మాత్రం 100 కాడి నుంచి 150 దాకా తీసుకుంటారు బోన్లెస్కి, కానీ మామయ్య మాత్రం ఫ్రీగా చేసిస్తాడు. అందులో మన కస్టమర్ అయితే ఒక 20 రూపాయల కిలోకి కూడా తగ్గే అవకాశం ఉంటుంది మీ అందరికీ. అట్టగని చెప్పి బయట చేసేదంతా కరెక్ట్ కాదు, దరిద్రంగా అయితే చేస్తారు. సో ఇది గైస్ ఈ వీడియోకి. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ ఛానల్కి ఎటువంటి గ్రోత్ అయితే లేదు, సపోర్ట్ అయితే చేయండి గాయస్ ప్లీజ్. అట్లాగే మామ బోన్లెస్ ఎట్లా చేశాడో కామెంట్ అయితే చేసేయండి. జై హింద్. మరి చిన్న మొక్కలు కాదు, ఇడిపో.